హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం చీరాల వాటర్ బీచ్లో ఉన్నామండి. హాయ్, హలో, నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చీరాల్లోని వాటర్ బీచ్ రోడ్లో శ్రీశాల్ రెస్టారెంట్కి వచ్చామండి. ఇక్కడ చూస్తే మనకి చాలా పల్లెటూరి వాతావరణము, చాలా అందమైన లొకేషన్ కనిపిస్తూ ఉంది. పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. చాలా అందంగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా చూస్తే. దగ్గరలో మనం ఇక్కడ ఒక పార్క్ కూడా చూడొచ్చండి, చాలా బాగుంది చూడడానికి. అంతేకాకుండా ఈ రెస్టారెంట్ చాలా ఇన్నోవేషన్గా కనిపిస్తూ ఉంది. బయట నుంచి చూస్తూ ఉంటే లోపల ఎలా ఉన్నాయో, ఈ రెస్టారెంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో, ఏమేమి ఇంకా వెరైటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి లోపలికి వెళ్ళి. హాయ్ సార్, నమస్కారం సార్. నమస్తే అండి. మేము కోర్స్ 7 మీడియా నుంచి వస్తున్నాం సార్. కోర్స్ 7 చెప్పండి సార్. మేము ఈ బీచ్కి వెళ్తూ ఉన్నాము రోడ్లో. ఈ రెస్టారెంట్ చూసామండి, అవుట్లుక్కే చాలా బాగుంది. లోపల ఎలా ఉందని చెప్పేసి మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాం సార్. చెప్పండి సార్, చీరాల టౌన్లో చాలా క్రౌడ్ ఉంటుంది కదా, టౌన్లో పెట్టకుండా మీరు ఈ అవుట్స్కట్స్లో ఇలా పెట్టడానికి కారణం ఏంటి సార్? రెస్టారెంట్ అవుట్స్కట్స్కి పెట్టడానికి రీజన్ ఏంటంటే చీరాల టౌన్లో చాలా ఉన్నాయి, సరైన పార్కింగ్ ఫెసిలిటీస్ లేవు చీరాల్లో ఎక్కడ కూడా. ఫ్యామిలీస్తో వచ్చి తిని వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. అట్లానే టూరిస్టులు కూడా చాలా మంది వస్తున్నారు చీరాల బీచ్కి. ఆ కారణంగా ఏంటంటే సరైన ఫుడ్ దొరకట్లేదు, మంచి ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసాం. చాలా బాగుంది సార్, ఐడియా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇలా ఈ వుడ్ ఎక్కడి నుంచి సార్? వుడ్ చాలా బాగుంది. ఈ చైర్స్ కానీ మేము ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించామండి. మీరే చేయించారా సార్? మీ ఓన్గా చేయించారా? ఓన్గా చేయించాం. ఈ లైట్స్ కానీ ఈ రూఫ్ కూడా చాలా, ఈ లీవ్స్ వేలాడుతున్నట్టు చాలా అందంగా ఉన్నాయి సార్. ఇవి మేము నాది ఓన్ డిజైన్గా నేనే చేయించానండి. కొంచెం ఇది డిఫరెంట్ స్టైల్, ఇది వేరే స్టేట్స్లో ఉంటాయి ఇట్లాంటివి. సో ఆ కాన్సెప్ట్ నేను తీసుకున్నాను. సార్, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి సార్ మీ హోటల్లో? స్పెషాలిటీ అలా ఏమైనా ఉంటాయా? మా హోటల్లో చాలా ఐటమ్స్ దొరుకుతాయండి. నియర్లీ 100-200 ఐటమ్స్ దాకా దొరుకుతాయి. చూసుకుంటే మా స్పెషల్ వచ్చేసరికి రాగి సంగటి, చేపల పులుసు, వెజ్ ఐటమ్ దొరుకుతుంది. వెజ్ సూప్స్, నాన్ వెజ్ సూప్స్, వెజ్ చైనీస్ స్టార్టర్స్, నాన్ వెజ్ చైనీస్ స్టార్టర్స్, తందూరి స్టార్టర్స్, సీ ఫుడ్ స్టార్టర్స్, చైనీస్ సీ ఫుడ్ స్టార్టర్స్, చైనీస్ ఫుడ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. వెజ్ కర్రీస్ దొరుకుతాయి, నాన్ వెజ్ కర్రీస్ దొరుకుతాయి. నెక్స్ట్ నాన్ వెజ్ పలావ్స్, బిర్యానీలు, నెక్స్ట్ సీ ఫుడ్లో ఉన్నటువంటి బిర్యానీలు, లస్సీలు, ఐస్ క్రీమ్లు, రోటీలు, ఇంకా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అట్లానే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి టేస్ట్ కూడా బాగా ఇవ్వాలనేదే కాన్సెప్ట్తో పనిచేస్తాం. ఇప్పుడు డేకి ఏమైనా స్పెషాలిటీ అలా ఉంటుందా? ఈ డేలో ఈ ఐటమ్ స్పెషాలిటీ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడికి మనం టూరిస్ట్ ఏరియా కాబట్టి, టూరిజం ఎక్కువ వస్తుంది కాబట్టి ఓన్లీ సండేస్ మాత్రం కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. అంటే రాగి సంగటి, చేపల పులుసు, మటను, నాటుకోడి, ఇట్లాంటివన్నీ సండేస్ ఉంటాయి అన్నమాట. ఇంకా రెగ్యులర్గా బిర్యానీస్, మామూలు మీల్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి. మీరు డైలీ ఎంత కస్టమర్స్ వస్తూ ఉంటారు సార్ హోటల్కి?
డైలీ అంటే రీసెంట్లీగా స్టార్ట్ చేసామండి, నియర్లీ 1 month కూడా అవ్వలేదు ఇంకా స్టార్ట్ చేసి. ప్రజెంట్ స్టెప్ ఇన్ అయితే బాగానే ఉంది, వస్తున్నారు కస్టమర్స్. పబ్లిసిటీ ఏం చేయలేదు మేము ఇంతవాటికి, ఎలాంటి బోర్డ్స్ కానీ ఏం చేయలేదు, బట్ కానీ కస్టమర్స్ అయితే వస్తారు. క్వాలిటీలో ఏం మెయింటైన్ చేస్తాం సార్ ఇక్కడ? క్వాలిటీ అంటే మంచి రకమైన ఇంగ్రీడియంట్స్ పర్చేజ్ చేసి ఆడుతూ ఇక్కడ మేము మేక్ చేపిస్తున్నాం ఫుడ్. సో రైస్ కానీ మసాలా ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ ఐటమే కొంటున్నాం, ఫస్ట్ క్వాలిటీ అది ఇస్తున్నాం. అట్లానే మీట్ కూడా చికెన్ కానీ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెష్గా తీసుకొస్తున్నాం. మార్నింగ్ ఎక్కడి నుంచి అయితే మనం తీసుకొస్తాం ఆఫ్టర్నూన్కే క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్కి కూడా బయట నుంచి మళ్ళీ తీసుకొస్తాం. అంటే ఎప్పటికప్పుడే చేసి ఇస్తాం కాబట్టి క్వాలిటీ పరంగా మా గుడ్ విల్ కొంచెం మార్కెట్లో కూడా ఉందనేది నా అభిప్రాయం. జనరల్గా ఇప్పుడు రెస్టారెంట్లో కొన్ని అకేషన్స్, బర్త్డే పార్టీస్ అలాంటి జరుపుకుంటూ ఉంటారు కదా సార్, అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా మీ రెస్టారెంట్? ఉందండి, ఇక్కడ మీరు ఇటు రండి చూపెడతాను. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఒక 3-4 బర్త్డేస్ జరిగినాయి. ఆ సెట్టింగ్స్ అన్ని మేమే చేసాము, అంటే ఫ్రీగా కస్టమర్ కాకుండా. సో ఇప్పుడు కొంత అది అయిపోయింది, మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ చేసుకుంటున్నారు, ఇట్లా పెట్టుకొని ఇట్లా. స్పెషల్ గా మీరు కాస్ట్ ఏం తీసుకుంటారా? లేదండి, కాస్ట్ ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఫుడ్ ఆర్డర్ తీసుకుంటాము, వాళ్ళు టైం చెప్తే బిఫోర్గా మనకి ఒక 1 day కానీ 2 day కానీ బిఫోర్గా మనం కన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఫుడ్ కూడా వాళ్ళకి ఏమైతే ఐటమ్ కావాలో ఆ ఐటమ్ రెడీ చేసేస్తాం సార్. చాలా బాగుంది సార్. సార్ కిచెన్ చూద్దాం ఒకసారి. చూద్దాం. ఇక్కడ కుక్ చేస్తారా సార్? ఇక్కడ కుక్ చేస్తాం. సార్ టోటల్గా మీ రెస్టారెంట్ అవుట్లుక్ బాగుంది, ఇండోర్ లుక్ కూడా చాలా బాగుంది సార్. చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. మీరు కూడా ఫుడ్ టేస్ట్ చేయండి కూర్చొని, ఒక ఫుడ్ టేస్ట్ చేసి దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ మీరు కూడా. అలాగే సార్, కూర్చోండి. ఓకే సార్, ఫుడ్ అంతా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూసారు కదండి శ్రీశాల్ రెస్టారెంట్ని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.